ఏ విషయంలో నా జీవితం ఇంతే అనే ఒకవేళ నీవు అనుకున్నట్లయితే, ఇంతకాలం అవుతుంది దేవుని అభిషేకం దగ్గర దేవుని తాకుదల ఇంకా నీకు పొందలేదని నువ్వు అనుకున్నట్లయితే, ఈ రోజు నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను కదా, మొన్నటి దినాన్న ఒక తెల్లవారు 4 గంటల సమయంలో మా అత్తయ్య గారు ఊరి నుంచి వస్తున్నారంటే పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోజు వారు అలాగా వచ్చారు. లోనికి వచ్చిన రాగానే ఒక ప్రసన్నత, ఒక ప్రశాంతమైన గదిలోకి ఒక సువాసనగా లేక ఒక వెలుగుగా దేవుడు లోనికి రావడం నిగ్రహించగలిగాం. వెంటనే నాకు అర్థమైంది, ఎప్పుడైతే ప్రార్థన చేసిన వారు మన దగ్గర ఉంటారో యేసయ్య ఎప్పుడు మనతోనే ఉంటాడు. దానికి స్తోత్రం కలిగి ఉండాలి. అలాగే మనం కూడా దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దావీదు అంటాడు, ప్రభు నేను ఎక్కడికి వెళ్ళా నువ్వు రావాలి అంటాడు. దేవుడు వస్తాడు, మంచిదే, కానీ పరిశుద్ధాత్మ కూడా మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. మరి మనం ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా దేవుని వెలిగి పొందుకునే వారిగా ఉండాలంటే ఈరోజు ప్రభు కోసం కనిపెడదాం, దేవుని కోసం ఎదురు చూద్దాం. అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. లైక్ చూస్తున్నా మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. వీలైతే బటన్ ఓకే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు గారు తెలియజేస్తున్నాను. దేవుడిని దీవించిన గాక.